వాళ్ళ వెనకాల మనం కనుక చూస్తే అమెరికన్ ఫోర్సెస్ కి, అమెరికన్ డీప్ స్టేట్ కి కొన్ని అంశాలు వాళ్ళు సడన్ గా ఒక విధమైనటువంటి అలారం బెల్స్ రింగ్ అయ్యే వాళ్ళకి, ఏదో పెద్ద ఘటన జరుగుతోంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపాలి, మనం అధీనంలో తీసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది. దీని వెనకాల ఏంటంటే కనుక ఫస్ట్ రష్యా, చైనా, భారతదేశం ఈ మూడు ఒక కూటమిగా ఏర్పడేటువంటి RIC అన్నటువంటి కూటమిగా ఏర్పడేటువంటి ఒక పరిస్థితి వాళ్ళు చూశారు. రీసెంట్ గా మనకు వ్లాడిమిర్ పుటిన్ వచ్చినప్పుడు కూడా మనం చూసాం. వ్లాడిమిర్ పుటిన్ వచ్చినప్పుడు మన సీ పోర్ట్స్, మన ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడాను రష్యాకి మనం ఒక విధమైన యాక్సెస్ ఇచ్చాం. వాళ్ళ షిప్పులు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే మన యుద్ధ నౌకలు ఉన్నాయో అవి మన పోర్ట్స్ లోకి రావచ్చు. దాన్ని ఇంధనం ఫిల్ చేసుకోవడానికో, ఆహారానికో, నీళ్లకో, లేకపోతే వాళ్ళు కొంత సేద తీర్చుకొని వెళ్ళడానికో, రిపేర్లకో వాళ్ళు మన దగ్గర ఆగచ్చు. ఈ అగ్రిమెంట్ చేసుకున్నాం, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది అమెరికాకు చాలా పెద్ద వాళ్ళకి పెద్ద అలాం బెల్స్ రింగ్ అక్కడ. ఎందుకంటే రష్యా కానీ, చైనా కానీ మనం చూసామంటే వాళ్ళకు చాలా పెద్ద దేశం, ప్రపంచంలోనే 2-3 పెద్ద దేశాల్లో అవి 2 ఉంటాయి. మనకు ఫస్ట్ రష్యా, సెకండ్ కెనడా, థర్డ్ USA, ఫోర్త్ చైనా. సో అందుకని 3-4 పెద్ద దేశాలు వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ వాళ్ళకు భౌగోళికంగా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక వాళ్ళ జలాలకు కూడాను ఒక విధమైన వలలాగా ఉంది. చైనా మనకు వెళ్ళాలంటే ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అని ఉంటాయి. జపాన్, టైవాన్, కొరియా, తర్వాత మనకు ఫిలిప్పైన్స్, ఈ దేశాలన్నీ కూడాను దాన్ని పెద్ద మెయిన్ ఓషన్ సముద్రంలోకి వెళ్ళేదానికి వాళ్ళు ఆపుతున్నారు. రెండవది దాని తర్వాత మళ్ళీ సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అని ఉంటాయి. వనువాటు, కిరిబిటి, ఫీజీ, మనకు తర్వాత పపువా న్యూ గిని, మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, ఇటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి చైనా వాళ్ళు పెద్ద సముద్రంలోకి మేజర్ ఇండియన్ ఓషన్ కానీ లేదా మన పసిఫిక్ ఓషన్ కానీ వెళ్ళడానికి వాళ్ళు ఆగుతున్నారు. సేమ్ ప్రాబ్లం రష్యా కూడా అదే ఉంది. వాళ్ళ ఉత్తరాన ఉన్నటువంటి ఆర్టిక్ సీ ఎప్పుడు కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి అది షిప్పులు వెళ్ళలేవు అక్కడ. ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఒక నెల బహుశా వెళ్ళగలిగితే అది ఐస్ బ్రేకర్ షిప్పులు తీసుకొని వెళ్ళాలి, చాలా కష్టం మీద వెళ్ళాలి. సరే, ఇప్పుడు అది మెల్ట్ అవుతున్నాయి. రాబోయే ఒక 5-6 సంవత్సరాల్లో, దశకంలో బహుశా అక్కడ కొంత మనం షిప్పులు వెళ్ళేటువంటి అవకాశాలు రావచ్చు. కానీ ఇప్పటి మాత్రం వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాలేరు. ఈ 2 దేశాలకు కూడా బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ 2 కావాలి, వాళ్ళకి యాక్సెస్ కావాలి. అందుకని ఈ పాలిటిక్స్ అన్ని చేస్తున్నారు వాళ్ళు. చైనా ఏం చేసింది, CPEC పెట్టుకుంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. వాళ్ళు గోదావరి నుంచి షింజియాంగ్ దాకా వాళ్ళు ఒక రైల్వే లైన్, తర్వాత మనకు అక్కడ రోడ్స్ ఇవన్నీ నెట్వర్క్ పెట్టుకున్నారు. అలాగే బంగ్లాదేశ్ కూడా వాళ్ళు కబ్జా చేసుకుంటే బంగ్లాదేశ్ తర్వాత చికెన్ స్నెక్ వాళ్ళు కట్ చేయగలిగితే చైనా, డోక్లాం బంగ్లాదేశ్ మన భూటాన్ తోటి ఏదో విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకుని డోక్లాం వాళ్ళు అధీనంలో తీసుకుని డోక్లాం నుంచి చాలా ఈజీగా మన చికెన్ స్నెక్ కట్ చేయొచ్చు. కాబట్టి టిబెట్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా బంగ్లాదేశ్ కి యాక్సెస్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి సముద్రాలకు పడవచ్చు. ఈ 2 దేశాలు అది ప్లాన్ చేస్తున్నాయి. భారతదేశం ఈ కూటమిలో RIC లో కనుక వెళ్తే కనుక ఏమవుతుందంటే బహుశా చికెన్ స్నెక్ కట్ అవ్వకుండానే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేపాల్ కి, బంగ్లాదేశ్ కి మధ్యలో జరుగుతున్న వాణిజ్యం మన భూభాగం నుంచే వెళ్ళాలి. కానీ దానికి మనమే ట్యాక్స్ రేట్ లో ఫ్రీగా వెళ్ళడానికి మనం పర్మిషన్ ఇచ్చాం. అలాగే రేపు చైనాకి మనకు ఫ్రీగా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి చైనాతో ఏదో ఒక రూపాయికారు ఒప్పందం చేసుకున్నామంటే అమెరికాకు దెబ్బది. అందుకని ఈ 2 సెక్టర్స్ లో కూడాను అమెరికా జోక్యం అనేది మనం చూస్తున్నాం. సడన్ గా ఇప్పుడు అసీం మునీర్ చైనా గురించి ఏం మాట్లాడట్లేదు, కంప్లీట్ అమెరికా తొత్తుగా తయారయ్యాడు. అలాగే బంగ్లాదేశ్ చూస్తున్నాం, మహమ్మద్ యూనిస్ ఇన్ఫాక్ట్ బెయిజింగ్ వెళ్ళి ఈ 7 సిస్టర్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా సముద్రానికి వాళ్ళకి యాక్సెస్ లేదు, మా గుండానే వెళ్ళాలి, కాబట్టి మీరు మా దగ్గర పెట్టుబడి పెట్టారంటే కనుక మీరు ఇవన్నీ కూడా మీరు అధీనంలో తీసుకోవచ్చు అన్న దిశగా అతను మాట్లాడాడు. సో ఇది జరుగుతున్నటువంటి పొలిటికల్ గేమ్. అమెరికా ఫస్ట్ టార్గెట్ చైనా, రష్యా. భారతదేశం సెకండ్ టార్గెట్. మన 2వ టార్గెట్, మొదటి టార్గెట్ చైనా, తర్వాత రష్యా. వాళ్ళని ఏదో విధంగా దాన్ని డినై చేయాలన్నది వాళ్ళ ఆలోచన. రెండవది మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ కి భారతదేశం ఏదో విధంగా తల వంచి తన అధీనంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. గతసారి డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మైత్రి అది ఇది అన్నాడు, మోదీ నేను ఫ్రెండ్స్ అన్నాడు, హౌదీ మోడీలు ఇవన్నీ జరిగినాయి. ఈసారి మిత్రుడు కాదు శత్రువు, ఎవరినైనా కానీ దాసోహం అనిపిస్తానని చెప్పి అందరి మీద టారిఫ్లు వేయడం, అందరి మీద ఇటువంటి ప్రెషర్ టాక్టిక్స్ చేయడం, తల వంచడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. చాలా ప్రెషర్ వచ్చినాడు. దీని తర్వాత టర్మ్ లేదు, ఇదే టర్మ్ లాస్ట్ టర్మ్. కాబట్టి ఈ టర్మ్ లో నా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పి అందరి మీద ఇదే కక్షపూరితమైనటువంటి ఒక, అంటే నేనే చక్రవర్తిని, సామ్రాట్ని నేను,
కాబట్టి నేనేం చెప్తే ప్రపంచం అంతా వినాలి అన్న ధోరణితోటి భారతదేశం మీద కూడా అతను ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మనం తల ఒగ్గలేదు, వంచలేదు. ఈ రెండు దేశాలే, చైనా, భారతదేశం, ఈ రెండే దేశాలు అతన్ని కంప్లీట్ గా మనం ఇగ్నోర్ చేస్తాం. దాంతో చైనా బెదిరించాడు, 100% అన్నాడు, 140 అన్నాడు, 240% టారిఫ్ అన్నాడు. చైనా ఎప్పుడైతే రెండు విషయాలు చేసిందో, ఒకటి రేర్ అర్త్స్ వాళ్ళకి అమెరికాకి ఇవ్వడం మానేసిందో, రెండు మనకు వాళ్ళ దగ్గర నుంచి వాడు కొంటున్నటువంటి సోయాబీను, ఇవైతే కంకులు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనడం మానేశారో, ఈ రెండు ప్రశ్నలతోటి కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ దాసోహం అని చైనా ముందర మోకరిల్లిపోయాడు. 1 year దాకా పోస్ట్పోన్ చేశాడు. భారతదేశం వంగట్టు. సో మనల్ని వంచాలంటే ఏం చేయాలి? మనల్ని కవించాలి. మనల్ని కవించాలంటే ఏం చేయాలి? అసీం మునీర్ని పిలిచాడు. ఫస్ట్ లంచ్కి పిలిచాడు, వాడిని షహబాజ్ షరీఫ్ని పిలిచాడు. 3 సార్లు ఆల్రెడీ, గత 3-4 నెలల్లో 3 సార్లు ఆల్రెడీ కలిశాడు. ఇప్పుడు మళ్ళీ 4వసారి కలవడానికి వెళ్తున్నాడు. ఆ ఒక అంశం. అలాగే బంగ్లాదేశ్ కూడా. ఈ రెండు కూడాను భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే కనుక ఈ గాజా పీస్ ప్లాన్ ఏదైతే వచ్చిందో, గాజా పీస్ ప్లాన్ రావడంతో అక్కడికి సైన్యాన్ని పంపిస్తాను, అక్కడ నేను దాన్ని శాంతి నెలకొల్పుతాను అని చెప్పినటువంటి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF అని చెప్పి అతను ప్రతిపాదన చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో దానికి ఇజ్రాయెల్ టర్కీ సైనికులు ఉండడానికి వీల్లేదు ఆంక్షలు విధించింది. మిగతా దేశాలు అంత స్తోమత ఉండి అక్కడ వెళ్ళి హమాస్ తో యుద్ధం చేసి హమాస్ ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసుకొని వాళ్ళని నార్మలైజ్ చేసే కెపాసిటీ ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎవరు లేరు నిజంగా. అందరూ కూడా అంత పెద్ద సైన్యం పంపించే స్తోమత ఎవరికి లేదు. పాకిస్తాన్ దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంది. వాళ్ళ జీవితం అంతా గత 80 సంవత్సరాలుగా యహూదీలు, ఇజ్రాయెల్, జ్యూస్ కు వ్యతిరేకమైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు వాళ్ళ ప్రైమరీ టార్గెట్